విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈ రోజు మనం పలు దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మనం చర్చ కొనసాగిద్దాం. అయితే ఈ రోజు మన చర్చలో పాల్గొనడానికి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు యుగంధర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఏ విధంగా చూడొచ్చు సార్ నిన్న జరిగినటువంటి నగరంలో ఆక్రమణల తొలగింపు, అదేవిధంగా ఆక్రమణల స్వాధీనం గురించి ఏ విధంగా చూడొచ్చు? కేవలం ఇటు ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేస్తూ ఆస్తులు తీసుకుంటున్నారు, అదేవిధంగా జప్తు చేస్తున్నారన్న విషయం మీద ఇటు టీడీపీ ఆరోపణలు ఏ విధంగా చూడొచ్చు? అంటే విశాఖ కేంద్రంగా విశాఖ నగరం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం. 13 జిల్లాల్లో విశాఖ నగరమే పెద్ద నగరం. విశాఖ నగరానికి ఒక పేరు ఉంది, ఇది చాలా ప్రశాంతమైన నగరం. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రంలో చాలామంది కోరుకుంటారు. ఇక్కడ ఇదే విశాఖ నగరంలో పెద్ద ఎత్తున కబ్జాలు గత 10-15 ఏళ్ళుగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నాయి, లేకపోతే ప్రభుత్వం పప్పు బెల్లాలాగా ఇష్టం వచ్చినట్టు పంచుతుంది. వీటన్నిటి మీద గతంలో సిట్ వేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సిట్ వేశారు. ఆ సిట్ ఏమైందో తెలీదు. ఆ నివేదికను ఈ ప్రభుత్వం కూడా విడుదల చేయలేదు, బయటకు బహిర్గపరచలేదు. ఈ ప్రభుత్వం మరో సిట్ వేసింది. ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరంన్నర గడిచిపోతుంది. ఆ సిట్ నివేదిక బయటకు రాలేదు, ఈ సిట్ నివేదిక బయటకు రాలేదు. అయితే విచిత్రంగా ఈ ప్రభుత్వం గత నెల రోజులుగా ఆకస్మికంగా శుక్రవారం శనివారం వస్తే విశాఖ వాసులు, ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడుతున్నారు. శనివారం వస్తే లేకపోతే ఆదివారం వస్తే ఏమవుతుందో, శనివారం అర్ధరాత్రి లేకపోతే శుక్రవారం అర్ధరాత్రి ఎవరి ఆస్తుల మీదకి ఎవరు వస్తారో అనే భయం అయితే వెంటాడుతుంది. ముఖ్యంగా మనం చూస్తే వరుస క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీలో షాపులన్నింటినీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో షాపులన్నింటినీ తొలగించారు ఒకరోజు తెల్లారుదామని. ఇలాగే ఆ తర్వాత గీతం కళాశాల దాంట్లో కబ్జా ఉందని దాన్ని కొంత తొలగించారు. మొన్న శుక్రవారం తెల్లవారితే శనివారం అనగా గంటా శ్రీనివాసరావు గారికి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారికి చెందినవిగా చెబుతున్నా 60 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిన్న ఉడాకి చెందిన ఫేజ్డ్ ఫుడ్స్, ఉడా పక్కనే ఉంటుంది ఫేజ్డ్ ఫుడ్స్, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిజంగా ఇవన్నీ ఆక్రమణలు జరిగితే, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వీటిని స్వాధీనం చేసుకోవడంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఏ ప్రభుత్వ ఆస్తినైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తారు. అయితే ఇందులో నిబంధనలు పాటించారా లేదా, ఈ స్వాధీనం చేసుకునేటప్పుడు లేకపోతే కూల్చేటప్పుడు ఉన్నంత పట్టుదల, శ్రద్ధ ఆ తర్వాత ఉంటుందా ఉండదా? రేపు ఇప్పుడు ఏదన్నా ఒక మనం ఇంజనీరింగ్ కళాశాల చూసాం, మళ్ళీ షాపులు వెలుస్తున్నాయి. ఏదైనా పరిపూర్ణంగా అంటే ఒక పని ప్రారంభించినప్పుడు పరిపూర్ణంగా చేస్తారా లేదా, చేసే ముందు లీగల్గా ఉన్న కాంప్లికేషన్స్, రెవెన్యూ చట్టపరంగా ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకొని చేస్తారా లేదా అనేది ముఖ్యం. విశాఖ నగరంలో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి, కబ్జాలను తొలగించాల్సిన అవసరం ఉంది. నిన్న ఫేజ్డ్ ఫుడ్స్కి సంబంధించి ఇదేది మేము 2024 వరకు మాకు లీజ్ ఇచ్చారు, ఈ లీజుకి ముందే మేము మమ్మల్ని స్వాధీనం చేసుకున్నారనేమో లీజ్ తీసుకున్న హర్షవర్ధన్ చౌదరి ఆయన చెప్తున్నారు. హర్షవర్ధన్ గారు ఎవరు అంటే, ఇక్కడ ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, జగన్ గారి మీద ఎయిర్పోర్ట్లో కత్తితో దాడి చేసిన శ్రీనివాసు హర్షవర్ధన్ గారి దగ్గర పనిచేశారు. ఎయిర్పోర్ట్ హోటల్ కూడా హర్షవర్ధన్ నిర్వహిస్తున్నారు. ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తి. అప్పట్లో హర్షవర్ధన్ కూడా అప్పుడు ప్రభుత్వ విచారణ బృందాలు ప్రశ్నించాయి, హర్షవర్ధన్ గారి కుట్ర ఇదంతా అని వైకాపా వాళ్ళు ఆరోపించారు. ఆయనకే సంబంధించిన ఉడాకి చెందిన ఫేజ్డ్ ఫుడ్స్ నిన్న ఖాళీ చేయించడం అనేది ఒక ఆశ్చర్యంగా నిన్న అనిపించింది. అయితే అందులో కూడా వైలేషన్ ఉంది. ఇప్పుడు ఫేజ్డ్ ఫుడ్స్ నడవట్లేదు దాంట్లో. దాన్ని రాజమండ్రికి చెందిన శ్రీకన్య అనే మరో హోటల్కి దానికి లీజుకి ఇచ్చారు, సబ్ లీజుకి ఇచ్చారు. అంటే లీజుదారుడు సబ్ లీజుకి ఇవ్వటం అనేది ఉడా నిబంధనలకు విరుద్ధం అంటున్నారు. చాలా మంచి పరిణామం, హర్షించదగ్గ పరిణామం. అయితే ప్రజలకు కావాల్సింది ఏమిటంటే, ఇతర ఆస్తులకు సంబంధించి కూడా ఇదే నిబంధన అమలవుతుందా లేదా. ఉడాకు సంబంధించి చాలా షాపులు, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఉడాలో కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళనే ఖాళీ చేయిస్తున్నారా, లేక అందరినీ ఒకే రూలా? చాలా మంది ఉడా దగ్గర షాపులు తీసుకొని, ఉడాలో అధికారులు కూడా ఉన్నారు, షాపులు వాళ్ళ బినామీ పేరులతో పెట్టి లీజుకి, సబ్ లీజుకి, మళ్ళీ సబ్ లీజుకి ఇచ్చుకుంటున్నారు. ఉడాకి షాప్కి 5,000 కట్టి బయట 20,000, 30,000 ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అసలు ఉడాల గతంలో ఉన్న వీసీలు 1-2 సందర్భాల్లో ఉడాల షాపుల దగ్గరికి స్వయంగా వెళ్ళి ఎవరెవరో పేరుతో షాపులు ఎలాట్ అయ్యాయి, ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారో అన్ని వివరాలు తీసుకొని కొన్ని లీజులు కూడా క్యాన్సిల్ చేశారు. ఆ రకమైన ప్రక్రియ ఏమైనా చేపడతారా? ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, బీచ్ రోడ్లో కార్తీక వనం ఉంది. కార్తీక వనం ఉడాకి చెందిన స్థలం. కార్తీక వనం చేతులు మారిపోయింది. చేతులు మారి దాంట్లో ఇప్పుడు ఆ కార్తీక వనం ప్రభుత్వ పెద్దల చేతులకు వెళ్ళింది అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన ఫోన్ లైన్లో కూడా టీడీపీ నుంచి అనంతలక్ష్మి గారు ఉన్నారు సార్, ఆమె అభిప్రాయం కూడా కొనుక్కుందాం. అనంతలక్ష్మి గారు,
నమస్తే అండి. ఎలా చూడొచ్చండి నిన్న జరిగినటువంటి ఫ్యూజన్ ఫుడ్స్, అదేవిధంగా విశాఖలో జరుగుతున్నటువంటి వరుస దాడులు, అదేవిధంగా ఏవైతే ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగాయో వాటన్నింటిని కూడా స్వాధీనం చేసుకుంటాము, అదేవిధంగా నిర్మాణాన్ని కూలదోస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని అనడానికి అసలు ఇది కరెక్టే కాదు సార్. ఇది అన్ని కక్ష సాధింపు చర్యలుగానే ఉన్నాయి తప్పితే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న నాయకుల మీద ఎటువంటి ఉక్కుపాదం మోపారో ఒకసారి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే అంతటి కోరన్ పాలెంలోని చెరువు గడ్డతో ఉన్న చెరువుని మొత్తం లెవెల్ చేసేసి వాటిని బిల్డింగ్లు అంతస్తులు కట్టేస్తున్న నాయకుల మీద, ఎంపీల మీద ముఖ్యమంత్రి గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఒకటి, ఇది వ్యాపార రీత్యా వ్యాపారం చేస్తున్న వ్యక్తికి పండగ పూట డ్యూటీలు చేస్తున్న అధికారులకి మెచ్చుకోవచ్చండి. వాళ్ళు డ్యూటీలు చేయండి అమరావతి రెండని అంటే మాత్రం ఆ రోజు గవర్నమెంట్ లోని మేము చేయలేము, మేము మాకు జీతాలు పెంచాలి, వీటి మీద అన్నిటి మీద చేసేవారు కదా. పండుగలు మాకు సెలవులు కావాలని ఇలాంటి పండుగ పూట 14వ తారీఖునంట నోటీస్ అంటించారంట, 15వ తారీఖు తెల్లవారు ఆదివారం కూడా డ్యూటీలు చేసేస్తున్నారంట. ఎంత మరి గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుందో దీనికి ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలకి సమాధానం ఈ రోజు కాదు, ఏ రోజైనా చెప్పాలి. ఇది ఒక కక్ష సాధింపు చర్య మాత్రంలోనే ప్రజలు తీసుకున్నారండి. ఎందుకంటే ఇది విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తారన్న వారు ఏ విధంగా పరిపాలించాలో కూడా తెలియకుండా చేస్తున్నారు. ఎందుకంటే పరిపాలన చేసినప్పుడు ఇక్కడ ఉన్న భూముల మీద అన్నిటి మీద మాత్రమే ప్రభుత్వం చూస్తుంది. భూములు ఏ విధంగా కొలగొట్టాలి, ఏ విధంగా ఇక్కడ భూముల్ని సాధించి. విజయసాయిరెడ్డి గారికి ఇక్కడ విశాఖపట్నంలో ఏం పనండి, ఏం పని? ఆయన ఉత్తరాంధ్ర సీఎం గా జరమని అవుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, దీని గురించి ఒక నిమిషం సార్. రాత్రి అసలు మనిషి వచ్చే రాకపోతే సామాను తరలించేసి అంత న్యూసెన్స్ అంత విధంగా కనీసం మినిమం నాలెడ్జ్ కూడా చదువుకున్న వ్యక్తులుగా కూడా కనీసం అధికారులు లేరండి. వెంటనే సామాన్లు ఎక్కించేసి వెంటనే పోలీస్ పరంగా దించేసి అంత ఘోరంగా బిహేవ్ చేసి ఇది ప్రభుత్వ చర్య అనుకోలే, కక్షసారం చర్య అనుకోలే కూడా. ప్రభుత్వ చర్య అయితే ఎలా ఉండదు, ఒక నోటీస్ ఇచ్చి 10 రోజుల్లో 5 రోజుల్లో టైం ఇస్తారు. ఇది ఏంటంటే వెంటనే ఆగమేఘాల మీద చేసేంత చర్య కూడా కాదండి. అదే ఎన్నో చర్యలు జరుగుతున్నాయి మహిళల మీద, వాటి మీద ఒక ఇది ఉండదు. కానీ ఇలాంటి వాటి మీద అత్యాచారాల మీద రాత్రి ఇలాంటి చేసేలేని అప్పుడెందుకు చట్టాల మీద ఉండలేనివి ఇలాంటి హోటల్ ఖాళీ చేయించాము, ప్రభుత్వ స్థలాలు ఖాళీ చేయించాము, వీటి మీద ఎందుకు లేనిపోని తెచ్చుకోవడం? ఏదో పెద్ద ప్రభుత్వం ఏదో గొప్పగా పనిచేస్తుందని తీర్చి చూపించుకోవడానిక? ప్రభుత్వం గొప్పగా పనిచేయట్లేదండి. చట్టాలే సరిగ్గా లేని ప్రభుత్వం ఇది. ఏ ఒక్క దాంట్లో కూడా కరెక్ట్ గా పలానా పరిపాలిస్తారు. ఓన్లీ ఈయన మాత్రం ఒకరు చేస్తున్నారు సార్. భయపెట్టే ముఖ్యమంత్రి తప్పితే పరిపాలన మీద ఏ విధమైన ఆలోచన లేని ముఖ్యమంత్రి అండి. అనంతలక్ష్మి గారు, ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది, అధికారులు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎక్కడైనా సరే ఇటు అవినీతి కానీ లేదా ఆక్రమణ కానీ జరిగితే మమ్మల్ని నిలదీయండి అని చెప్పినారు. నిలదీయడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా టీడీపీ తరఫున? లేదంటే ఎక్కడైనా భూ ఆక్రమణలు కేవలం ఇవే కాదు ఇంకా జరిగినాయి అని చెప్పి ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా? మీరు గత నెలలోనే ఆ పై నెలలోనే చూడండి ఎంత ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నాయకులు ఉన్నారో. అందరూ మర్డర్ కేసులోని, హత్యల కేసు నుంచి వచ్చిన నాయకులే ఈ వైసీపీలోనే. మరి వాళ్ళ మీద వాళ్ళు చేసిన ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న నాయకుల మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించలేకపోతున్నారు? ఒకసారి చెప్పండి. ఎందుకు వాళ్ళు అంటే ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అయిపోయారు. అంటే చిన్న చోటా నాయకులు కూడా మర్డర్ చేసి వచ్చిన కేసుల్లో కూడా ఆ చోటా నాయకులు కూడా ఏది చెప్తే అది చేస్తున్న ప్రభుత్వ అధికారుల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం ప్రజలకి న్యాయం చేయలేదు, ప్రజలకు చట్టం మీద ఇచ్చేయట్లేదు. కానీ నాయకులు మాత్రం ఎన్కేసి వస్తుంది, నాయకులు మాత్రం భూ కబ్జాలు అన్ని చేస్తున్నది మాత్రం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారో మాకు చూపించుకోరండి. మేమైతే ఎంత పోరాటం చేసామో దాన్ని నిజంగా వేల ఎకరాలండి అది ఆ చెరువు భూ కబ్జా చేశారు. ఒక ఎంపీ తర్వాత అక్కడే స్థలం మీద మేము ప్రభుత్వ భూమి అదంతా ప్రభుత్వ భూమిని నిజంగా ఒక కార్పొరేట్ అభ్యర్థి అని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు అపార్ట్మెంట్లు అవి వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఒకసారి. నిజంగా ప్రభుత్వం ఉందా? అసలు ప్రభుత్వం ఉంటే ఎలా చర్యల ద్వారా వెళ్ళక్కర్లేదు సార్. అనంతలక్ష్మి గారు నోటీస్ అంటే టైం ఉంటది. మరి వీటికి ఎందుకు రాత్రి పని చేస్తున్నారు, రాత్రి ఆదివారం పూట డ్యూటీ చేస్తున్నారు, ఆదివారం పూట
ఆ దాంట్లో తెల్లవారు 3-4 గంటలకు వచ్చి డ్యూటీ చేయమని ఏ అధికారి చెప్పారు? Right. రాజధాని మీరు అనంతరేష్ గారు ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. మన పక్కన సీనియర్ జర్నలిస్ట్ యుగేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా అభిప్రాయం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు టీడీపీ వారు చెప్తున్నటువంటి ఆరోపణ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే పూర్తిగా ఇది రాజకీయ కక్షలు అండి. అంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ పాలనలో కూడా ఇదే జరిగింది. ఈ రోజు ఎంవివి సత్యనారాయణ అనే వ్యక్తి విశాఖ ఎంపీగా అయ్యారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయన కూడా ఇలాగే శుక్రవారం నాడు అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేసి ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. చిన్న భూ వివాదం విషయంలో ఆయన మీద రౌడీ షీట్ కూడా తెరిచారు. తెరిచిన కారణంగానే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు ఎంపీ అయ్యారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడేదో మేమేదో బాగా చేసామని చెప్పుకునే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా చాలా చేసింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ రామకృష్ణ, మధుమంచి రామకృష్ణ, ఆయన ఎప్పుడో 2005లో క్లోజ్ చేసిన కేసులో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కక్షపూరితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద అప్పుడు చేశారు. కాబట్టి ఈ రోజు వైకాపా వాళ్ళు అదే వైకాపా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలా చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేశారు. వైకాపా కూడా రేపు అలాగే అవుతామంటే ఎవరైనా చేయలేరు. అంటే ఇక్కడ రాజకీయ పార్టీ ఒక పార్టీ బాగా చేసింది, ఇంకో పార్టీ బాగా చేయలేదని కాదు. రెండు పార్టీలు కూడా కక్షపూరితంగానే ఇక్కడ వ్యవహరించాయి. ఈ కక్షపూరితంగా వ్యవహరించవద్దు. ఇప్పుడు మనం ఉదయం చెప్పుకున్నాం తెలుగుదేశం పార్టీ పాలనలో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఫ్యూజన్ ఫుడ్స్ 3 ఏళ్లు మాత్రమే ఉడాకి అధికారం ఉంది, 3 ఏళ్లకు మించి దాన్ని లీజ్ ఎక్స్టెండ్ చేయాలంటే 2015 నుంచి 2024 వరకు ఇచ్చారు. 9 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ చేసే అధికారం ఉడాకి లేదు. రాష్ట్ర ప్రభుత్వం రాటిఫై చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదు కాబట్టి మేము ఈ రోజు స్వాధీనం చేసుకుంటున్నామని ఉడా అధికారులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా అది 3 ఏళ్ల పాటే ఉడాకి అవకాశం ఉన్నప్పుడు 3 ఏళ్ల పాటు ఎందుకు 9 ఏళ్ళు ఇచ్చారనేది ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఎవరైతే ఇప్పుడు ఫ్యూజన్ ఫుడ్స్ తీసుకున్నారో ఫ్యూజన్ ఫుడ్స్ దాంట్లో నడవటం లేదు. ఇప్పుడు శ్రీకన్య కంఫర్ట్ అనే హోటల్ నడుస్తుంది. సబ్ లీజ్ పుచ్చుకునే అవకాశం క్లాజ్ లో ఉందా? సబ్ లీజ్కి ఎలా ఇచ్చారు మీరు? వితౌట్ ఎనీ టెండర్స్ లేకుండా మీరు ఉడా దగ్గర నుంచి మీరు తీసుకున్న దాన్ని సబ్ లీజ్కి మీరు ఇవ్వచ్చా? అట్లా తెలుగుదేశం పార్టీ హయాంలో చాలా లోపాలు జరిగాయి కాబట్టి వైకాపా ఈ రోజు వాటన్నింటినీ సొమ్ము చేసుకుంటుంది. మీరు ఖచ్చితంగా వ్యవహరించుంటే సరే ఇవన్నీ ఎందుకు కార్తీక వనం విషయంలో మీ ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు. ఈ రోజు అది వైకాపాకి చాలా ఉపయోగపడింది. కార్తీక వనం అనేది మాజీ అప్పట్లో మేయర్గా పనిచేసిన ఉమాబాలా గారికి తెలుగుదేశం ప్రభుత్వం మాధవ్ అని ఆయనకి లీజుకి ఇచ్చారు. మాధవ్ గారి నుంచి అది రకరకాలుగా వ్యక్తుల చేతులు మారింది. చేతులు మారినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు దాన్ని రద్దు చేయలేదు? అప్పుడు నిజానికైతే చేతులు మారిన ఎవరి చేతుల్లోకి అయితే అది వెళ్ళిందో ఆ వ్యక్తి ప్రజారాజ్యంలో చాలా కీలకంగా స్థానంలో ఉన్న వ్యక్తి. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి చేతిలోకి కార్తీక వనం వెళ్ళినప్పుడు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది? ఏమి చేయలేదు. మీరు చేయలేదు కాబట్టి ఈరోజు అలాగే అది ప్లస్ అయింది. అలాగే ఈరోజు ఈ రకరకాల భూములు అలాట్మెంట్స్ విశాఖపట్నంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూములకు సంబంధించినవి ఏవి కూడా తెలుగుదేశం పార్టీ టచ్ చేయలేదు. దాంట్లో అక్రమాలు జరిగినా అన్యాయాలు జరిగినా వాటి జోలికి వెళ్ళలేదు కాబట్టి ఈరోజు వీళ్ళకి అవకాశం దొరికింది. మీ హయాంలో మీరు సరిగ్గా చేసి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తెలుగుదేశం పార్టీ చేసిన పెద్ద బ్లండర్ లూలుమాల్ అనే దాన్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడతామని 6 స్థలాలు తీసుకెళ్లి విశాఖపట్నంలో ప్రైమ్ లొకాలిటీలో ఉన్న 6 స్థలాలు ఆ రోజు ఎమ్మెల్యేలు కూడా ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈ రోజు తీసుకెళ్లి సీఎంఆర్ చేతిలో పెట్టారు. వైకాపా ప్రభుత్వం వచ్చి లూలుమాల్ క్యాన్సిల్ చేసింది కానీ ఈ 6 స్థలాలు వెనక్కి తీసుకోవట్లేదు. ఈ 6 స్థలాలు ప్రజలకు ఉపయోగపడేవి. ఏ పార్టీ అయినా ఇక్కడ విశాఖ ప్రజలకి జరిగింది ఒరిగింది ఏం లేదు. 2 పార్టీల నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు. ఎంఈపీ రైతు బజార్ పక్క స్థలం, సీతమ్మదారులో R&B క్వార్టర్స్, బీచ్ రోడ్ లో టూరిజంకి ఇచ్చిన స్థలం, సిరిపురంలో కూడా ఉన్న స్థలం, ఇవన్నీ తీసుకెళ్లి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకెళ్లి దారాదత్తం చేశారు ప్రైవేట్ వ్యక్తులకి. వాటిని అది తప్పైతే ఆ తప్పును సరిచేయాలి. రివర్స్ పాలన అనే వైకాపా ప్రభుత్వం ఆ తప్పును సరిచేయాలి. లూలుమాల్ క్యాన్సిల్ చేసింది, ఈ భూములు మాత్రం వాళ్ళ దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంచింది. కాబట్టి ఎవరు వచ్చినా విశాఖ వాసులకి జరిగింది ఒరిగేది ఏమీ లేదన్నట్టే ఈ పాలన సాగుతున్నాయి. కాబట్టి వాళ్ళు 50% కక్ష చేస్తే వీళ్ళు 100% చేస్తున్నారు. కాబట్టి ప్రజలకైతే వీళ్ళెవరి మీద కూడా నమ్మకం కలగటం లేదు. మీరు నిజాయితీగా చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ నిజాయితీగా పనిచేస్తున్నాయి. కాస్త కొత్త బీజేపీ వాళ్ళు కొన్ని సమస్యలు లేవనెత్తున్నారు. వాళ్ళ మీద లూలుమాల్ను వ్యతిరేకించింది, ఆ రోజు అరెస్ట్ అవుతా అని చెప్పింది కూడా కమ్యూనిస్ట్ పార్టీలు చేశాయి. ఈ రోజుకి కమ్యూనిస్ట్ పార్టీలు నిలబడ్డాయి, పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేశాయి. విశాఖలో భూముల్ని కాపాడాలి, విశాఖలో కబ్జాలు నివారించాలని వాళ్ళు చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీల కార్యకర్తలు కబ్జా చేస్తారు. ఎక్కడ చేస్తారు? పేదవాడికి 50 గజాల కోసం కొండల మీద ఎక్కడ చేస్తున్నారు తప్ప ఇలా పెద్ద పెద్ద భూములు కబ్జా చేసిన సందర్భాలు లేవు. ఆ ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లు
వీళ్ళు సొమ్ము చేసుకోవడానికి అవకాశంగా మారాయి. ఖచ్చితంగా ఇద్దరు నాయకులు తప్పు చేసినట్టే మనం భావించాలి. అనంతలక్ష్మి గారు ఏమంటారు? ఏమంటారు అంటే గత ప్రభుత్వంలో జరిగినవి అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది, దీనివల్ల అయితే కనుక ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్ యోగేంద్ర రెడ్డి గారు వాదన, మీరేమంటారు? ఓకే ఓకే సార్, ఇప్పుడు ఇదే తీరు వ్యవహరించారా అంటే ఆదివారాల పూట డ్యూటీలు చేసి హడావడి చేసేసి ఖాళీ చేయించేసి వ్యాన్లు తీసుకొచ్చేసి బందోబస్తు పెట్టి ఇలాంటి హడావిడి తీరు ఎక్కడైనా చేశారా అన్నది ఒక పాయింట్ ఆలోచించారు. అమరావతి చూపించడానికి బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి లక్షలాది కోట్ల రూపాయలు వేస్ట్ చేసుకుని చేసింది కూడా మీ ప్రభుత్వం, అది కూడా మర్చిపోవద్దు. సార్ అమరావతి ఎక్కడైనా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అది ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం చేశారు సార్? పోలవరంలో దుర్వినియోగం చేశారమ్మా. పోలవరం కట్టకుండానే, పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే పోలవరం చూపించడానికి 400 కోట్లు ఖర్చు పెట్టారు. ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద చూడండి ఒకసారి. జబ్బోహరి గారు టీడీపీ, తర్వాత మన భరత్ గారు టీడీపీ, హర్షవర్ధన్ టీడీపీ, ఇలాగ టీడీపీ నాయకులు చుట్టూ తిరుగుతుంది తప్పితే వేరే కొత్త వాళ్ళు చూపిస్తే అప్పుడు మీరు ఒప్పుకుంటాం ప్రభుత్వం కరెక్ట్ గా చేస్తుందని. ఆ కొత్త వారి లెక్క మీరు ఎందుకు చూపించట్లేదు అంటున్నాను మేడం. సత్యనారాయణమూర్తి గారు ఇది గురించి ఇందాక మాట్లాడారు. ఆయన పార్టీకి చెందినవాడు, ఆయన ఇలాంటి చేశారు కాబట్టే వచ్చి రాజకీయాల్లో చేరారంటది చెప్తున్నారు. కానీ ముందే వైసీపీ వాడు లేకపోతే ఇంకోదో అని చెప్పి ఆ రోజు ఆ గవర్నమెంట్ ఆయన పైన ప్రభుత్వ కక్ష చర్య చేసిందా చెప్పండి? కాదు, ఇక్కడ వ్యక్తుల మీద ఒక పార్టీకి చెందిన వ్యక్తుల మీద జరుగుతుంది తప్పితే ప్రభుత్వ అక్రమ స్థలాలు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళెందుకు బయటకు తీసుకురావట్లేదు? ఓన్లీ టీడీపీకి సంబంధించిన మాత్రం వాళ్ళ మీద చేసిన చర్యలు. ఇంకో కొత్త వ్యక్తులు చూపించమని నేను ఒప్పుకుంటా, జవాబు చెప్తాను. అదే అనంతలక్ష్మి గారు నేను అదే చెప్తున్నా. మీ ప్రభుత్వంలో సిట్ వేశారు, ఆ సిట్ రిపోర్ట్ బయట పెట్టి ఆ రోజు అరెస్టులు చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. సిట్ రిపోర్ట్ ఎందుకు బహిర్గతం చేయలేదు? అసెంబ్లీలో పెట్టలేదు, ప్రజలకు ఇవ్వలేదు. ఈ రోజు ఎన్ని కేసులు తీస్తారు చెప్పండి? సొంత బాబాయ్ కేసు ఎందుకు బయట పెట్టలేపారు? ఎక్కడ చేసేస్తున్నారు ప్రభుత్వం? ఆయన చేతిలో ఉంది కదా ప్రభుత్వం. ప్రభుత్వ చట్టాలు అన్ని ఆయన చేతిలో ఉన్నాయి కదా. బాబాయ్ చనిపోయి వివేకానంద హత్య కేసు దర్యాప్తు చేయించలేకపోతున్నారని కరెక్ట్ గా ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి? చేసిన తీరు అయితే నాయకుడు అయితే పరిపాలన దక్షుడు అయితే కరెక్ట్ గా అన్ని చేసి చూపించమండి, ప్రతిదీ ఒప్పుకుంటాం మేము. ఒక్క వ్యక్తినే లేకపోతే రైట్. ఇప్పుడు అదే మాట ఇక్కడ ప్రస్తావన ఏంటంటే అనంతలక్ష్మి గారు, ఇక్కడ ప్రస్తావన ఏంటంటే అనంతలక్ష్మి గారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని ఒప్పుకుంటాను. ఎప్పుడు పోల్చినమో వీటి మీద తప్పితే ఏ కంపెనీలు తీసుకొచ్చారు, ఎంత పరిపాలన చేస్తారు చెప్పండి? అంతెందుకు కట్టి ఢిల్లీలో ఎవరైపోతుంది సీఎం ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకెక్కడండి భూములు కాపాడతారు చెప్పండి? ప్రభుత్వ భూముల మీద ఎవరైనా కన్నేస్తే వాళ్ళ మీద ఉక్కు భాగం మోపుతాం అని అన్నం కాదు, అది చేసి చూపించమని నేను ఒప్పుకుంటాను. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు అందరూ చేస్తున్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు చేయలేకపోతున్నారు? ఏ గవర్నమెంట్ అందరికీ ఒకటే కదా, చట్టాలు అందరికీ ఒకటే కదా, మరి అటువైపు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి అదే అటువైపు అన్నటువంటిది మీరు ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ప్రభుత్వం దృష్టిగా అంటున్నాను మేడం. నేను అడుగుతుంది ఏంటంటే అటువంటివి ఎవరైనా అంటే అటువంటి వ్యక్తులని మీరు అంటున్నారు కదా అటువైపు అని, ఆ అటువైపు వ్యక్తులు చేస్తున్నటువంటి ఆక్రమణలు కానీ లేకపోతే అవినీతి ఇవి కానీ మీరు ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేకపోతున్నారు? ఎందుకు చేయట్లేదు సార్? కాకపోతే ఎక్కడ ప్రభుత్వం ఇది నా ఎంపీలు నా ఎమ్మెల్యేలు నేను కాపాడుకుంటాను అన్న రీతిలోనే ఉన్నారు తప్పితే కనీసం ఒక్కరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి చెప్పండి? సామాన్యుడు మనిషికే దిక్కులేదు, ఇంకా వాళ్ళ మీద పెడితే కేవలం వస్తుంది చెప్పండి? అసలు ఏ కట్టడం తెలీదు, ఒక ఏది తెలీదు, ఒక చట్టాన్ని కరెక్ట్ గా అమలు చేయాలి తెలీదు, ఇంకా ఆయన ఎక్కడ సరిగ్గా చేస్తాడు చెప్పండి? ప్రజలకే వ్యక్తి పుట్టేసింది. నిజంగా ఒక ఇలాంటి ముఖ్యమంత్రి తీసుకొచ్చామని ఒక నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి తీసుకొచ్చి తప్పు చేసాం అనేది పరిపాలన ఎన్నో ఏళ్ళు పరిపాలన ఈడికన్నా తప్పు వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నిసార్లు సీఎం చేశారు ఆయనకన్నా? నేను ఒకసారి చేసినందుకే ఇలా అయిపోతే ఇంకా దేనికైనా అధికారం చేతిలోకి ఇస్తారు మళ్ళీ చెప్పండి? అది మనం భవిష్యత్తులో చూడాలి. భవిష్యత్తులో ఒకసారి సార్ నేను ఒకసారి చెప్తున్నాను, వాళ్ళకి వర్క్ సత్యనారాయణ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఎంపీ వరకు ఎంత వరకు ఎన్ని చేశారో చెప్పండి? ఒక కేసు అయినా పెట్టారో చెప్పండి? వాళ్ళు ఎన్ని భూములు ఆక్రమించారు? విజయసాయి రెడ్డి గారు కానీ అందరూ ఎన్ని భూములు ఆక్రమిస్తున్నారు? ప్రతిదీ నా భూమని ఆ భూమని ఈ భూమి ఎక్కడ విశాఖపట్నంలో చుట్టూ కళ్ళు సన్నల్లో ఉన్నారంటే భూముల మీద వాళ్ళ కళ్ళు తప్పితే ఎవరి కళ్ళు ఉన్నాయి చెప్పండి? మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇక్కడ లీజ్ కి సంబంధించిందే కదా సార్, ఏముంది అందులో? హోటల్ రైట్ లీజ్ అయిపోయింది, ఈ లీజ్ కు తగ్గట్టు ఒక నోటీస్ అంటించాలి, ఆ నోటీస్
కట్టించి ఓకే బాబు ఈ 15 రోజులు 10 రోజులు ఖాళీ చేయమని చెప్పవలసింది పోయి వీళ్ళే వేళలు పెట్టేసి వీళ్ళే ఆడవాడు చేసేసుకోవడం ఎందుకు? ఆయన నోటీస్ ఇచ్చారు, 3 ఏప్రిల్ లీజ్ అయిపోయింది, కరెక్ట్ గా పసంది చేయదు. ఒక రూల్ ప్రకారం వెళ్ళొచ్చు కదా సార్, ఎందుకు అంత ఆడవాడి చెప్పండి. ఇదిగోండి ఒక 24 hours మీకు టైం ఇస్తున్నాం, ఈ సామాన్లు తీసుకెళ్ళండి, లేదా ఈ లీజు గడువు అయిపోయింది. ఇదండి పద్ధతి. ఇది కాలు మీద పడించేసుకొని వేళలు తీసుకొచ్చేసి పోలీస్ బందోబస్తు అంత అడవడం అవసరం లేదు సార్. తప్పు జరిగింది, తప్పు ఉంది అనేది ఒక పేపర్ వైపు చూపించడం, ఆ వ్యక్తిని పిలవడం, ఇదండి చేసుకుంటారు. చేసుకొని ఇలా ఇది చేసేస్తా సార్. వాళ్ళ మీద వాళ్ళు పెడుతున్న విశాఖంతా విజయసాయిరెడ్డి కన్సర్న్ లో ఉంది కదండి. భూములంతా ఎక్కడెక్కడ ఏమున్నాయో ఆ దేవతల భూముల మీద కూడా పడిపోయారు కదా, మరి మాన్సా ట్రస్ట్ మీద కూడా పడిపోయారు కదా, మరి వీటి మీద అవినీతి జరగట్లేదా చెప్పండి ఒకసారి. మరి అవన్నీ ఏమైపోయి గుర్తు రావట్లేదా? ఒక్క ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి పక్కదారి పెట్టించి ఇది చేసేస్తూ వాళ్ళ వెనకాతల ఈవేళ ఈ పని చేస్తూ వాళ్ళు ఎక్కడ ఏ భూమి మీద కన్నేశారో అంటే ప్రజల వైపు వాళ్ళ వైపు వెళ్లకుండా ఇక్కడ ఏ భూమి ఉన్నా వాళ్ళు దాచిపోచి ఇది చేసుకున్నారు. వారికి మాత్రమే పరిపాలన ప్రభుత్వం చేస్తుంది తప్పితే ప్రజల కోసం ఎక్కడ చేయలేదండి. ఈ రోజు చెప్తున్నాను, ప్రజల కోసం పరిపాలించేవారంటే టిట్కో ఇల్లు కట్టున్నాయి, వాటిని ఇవ్వరండి. లేకపోతే టిట్కో ఇల్లు దగ్గర కూడా ఈ రోజు 144 సెక్షన్ విధించారు మేడం. ఆగస్టు ఒక నిమిషం సార్, ఆగస్టు జూలైలోనే ఇచ్చేస్తాను, ఈ 4 నెలలు ఇచ్చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు కదా, స్థలాలు ఇస్తామని 65 గజాలు పట్టాలు రెడీ చేస్తామని. ఏమంటారు మరి? ప్రజలకు ఇవ్వడానికి అయితే ఆ భూములు కనిపించట్లేదు, కానీ నాయకులకైతే ఆ భూములు మాత్రం కనిపిస్తున్నాయి. నాయకులు కబ్జా చేసుకోవడానికి, నాయకులు సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, నాయకులు ఆ దందాలు చేసుకోవడానికి అయితే ఆ భూములు ఉండొచ్చు, కానీ ప్రజలకు పట్టాలు రెడీ చేసి ఇవ్వడానికి 2 ఏళ్ళ చెప్పండి ఒకసారి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు టిట్కో గృహాల దగ్గర కూడా 144 సెక్షన్ విధించాల్సినటువంటి నెసిటీ ఏముందంటారు సార్? అంటే టిట్కో గృహాలు కనుక వెంటనే పంపిణీ చేయకపోతే మేము స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపుతామని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఒక అల్టిమేటం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులు టిట్కో గృహాల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. అంటే ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఉద్యమం జరుగుతుంటే ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయటం అనేది మొదటి నుంచి నడుస్తుంది. అందులో భాగంగానే టిట్కో గృహాలకు సంబంధించి ఉద్యమం చేస్తామని తెలుగుదేశం పార్టీ పిలిపివ్వగానే మొత్తం మీద పోలీసుల్ని పహరా పెట్టి 144 సెక్షన్ విధించారు. ప్రభుత్వం ఖచ్చితంగా టిట్కో గృహాలను ఏమి చేయబోతున్నాము, ప్రభుత్వ ప్రయారిటీ అంతసేపటికి మేము 22 లక్షల మందికో 25 లక్షల మందికో ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్తున్నారు తప్ప టిట్కో గృహాలు ఏం చేయబోతున్నాము, టిట్కో గృహాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపేర్లు కూడా చేయలేదు, పనులు కూడా ఆగిపోయాయని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని టిట్కో గృహాలు ఉన్నాయి, ఎంతమందికి ఇవ్వబోతున్నాం, ప్రజలకు ఏమైనా ఆప్షన్ ఇస్తారా, గతంలో దరఖాస్తుదారులను ఏమైనా పరిశీలిస్తారా, కొత్తగా చేస్తారా, ఇల్లు ఎవరికి ఇస్తారో స్థలాలు ఎవరికి ఇస్తారు, దీని మీద ప్రజల్లో చాలా అయోమయం గందరగోళం ఉంది. గతంలో చాలా మంది మనకు నగరపాలక సంస్థలోనే 25,000 రూపాయలు చొప్పున కట్టారు. నగరపాలక సంస్థ పిలుపు మేరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 25,000 రూపాయలు చొప్పున కట్టారు, వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు ఆ 25,000 కట్టిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి దరఖాస్తు చేసుకోవాలి అంటే మళ్ళీ దరఖాస్తు చేశారు. ఇళ్ల కేటాయింపు, స్థలాల కేటాయింపుకి సంబంధించి పెద్ద గందరగోళం అయితే నడుస్తుంది. ప్రభుత్వం దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. టిట్కో ఇల్లు మేము ఇన్ని ఇల్లు నిర్మించాము, లేకపోతే హౌసింగ్ బోర్డులో ఇన్ని ఇల్లు ఉన్నాయి ఖాళీగా, అలాగే విశాఖపట్నం హుదూద్ ఇల్లు గతంలో కేటాయింపులు కొంచెం జరిగాయి, దాంట్లో ఆక్యుపెన్సీ ఎంత ఉంది ఏమిటి, అసలు ఇన్ని ఇల్లు అయితే ఇన్ని అందుబాటులో ఉన్నాయి, స్థలాలు ఇన్ని అందుబాటులో ఉన్నాయి, ఎవరెవరికి ఏమేమి ఇవ్వబోతామో ప్రభుత్వం చెప్పాలి. చెప్పకుండా చేయటం వల్ల ఈ కన్ఫ్యూజన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఇల్లు కట్టినవి, వివిధ దశల్లో ఉన్నవి, లేదా పునాదులు తీసినవి ఉన్నాయని చెప్తున్నారు. వాటికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఇంకొక ప్రధానమైన పత్రికల్లో అయితే కనుక ప్రభుత్వ భూమికి టెండర్ అనేటువంటి ఒక వార్త కూడా వెలువడింది. దీనికి సంబంధించి కూడా ఇటు మాగవాడపాలెం మండలం తూటిపాలెం దగ్గర 76.55 ఎకరాల స్కెచ్ చేశారు, దాన్ని కూడా ఆక్రమణకి అని చెప్పేసి ఆరోపిస్తారు. అది ఇనాం భూమి అంటే అది రావు భూమి, అంటే రావు భూమి అంటే రావు అని దాంట్లో ఏమిటంటే ఎవరికి చెందిన భూమి, ప్రభుత్వానికి చెందినది కాదు, ప్రైవేట్ వ్యక్తులకి చెందినది కాదు, అయితే అది ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది. ఆ రావు భూముల రికార్డుల్లో ఏమిటంటే ఎవరైతే పేద రైతులు సాగు చేసుకుంటున్నారో దాదాపు దాంట్లో 70 మంది వరకు సాగు చేసుకుంటున్నారు. ఆ సాగు చేసుకున్న వాళ్ళు జీడి తోటలు, మామిడి తోటలు వేసుకున్నారు. 2 శాసనసభ్యులు, అధికార పార్టీకి చెందిన 2 శాసనసభ్యులు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో కొమ్మక్కయి ఆ భూములకి రాత్రికి విశాఖపట్నం కేంద్రంగా కథ నడిపి పట్టాలు పుట్టించారు. అందులో భూముల్లో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కూడా మీకు ఎంతో కొంత వాటా ఇస్తాము, మీకు కూడా పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు అనేది ఒక దినపత్రికలో వచ్చిన వార్తా కథనం. దీని మీద బహుశా అధికారులు వివరణ ఇస్తారేమో. ఈ తరహా సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి.
ముఖ్యంగా పేదవాడు లేకపోతే రైతు నేరుగా వెళ్ళి నా భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వండి, లేకపోతే మ్యూటేషన్ చేయండి, నా తల్లిదండ్రుల భూమి నా పేరుతో మార్చండి అంటే మాత్రం జరగటం లేదు. రాజకీయ నాయకులకు మాత్రం రాత్రికి రాత్రి పట్టాదారు పాస్ పుస్తకాలు పుట్టుకొస్తున్నాయి. గతంలో మనం నిన్న విజయసాయిరెడ్డి గారికి, కరణం ధర్మశ్రీ ఎమ్మెల్యే గారికి జరిగిన వివాదం కూడా ఈ ఆనందపురం దగ్గర వెల్లంకి అనే దాంట్లో ఇలాగే పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. 22A మినహాయించి మరి హైకోర్టులో కేసును కూడా విత్డ్రా చేసుకుని సబ్ రిజిస్ట్రార్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ని కూడా బదిలీ చేశారు. కాబట్టి అధికారులకి ఇలా జరుగుతున్నాయి, ప్రజలకు మాత్రం జరగటం లేదు. దీని మీద కూడా ఇక్కడే కాదు, ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు రెండింటిలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం విసుగు చెంది ధరణి అనే కొత్త పోర్టల్ తయారు చేసింది. ఆ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓలకి అప్పగించింది. అసలు రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు, కేవలం ప్రైవేట్ ఆస్తులు అంటే ఇళ్ల ప్లాట్లు, ఇళ్ల స్థలాలు వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి తప్ప వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ ఎంఆర్ఓలో చేసే విధంగా చట్టాన్ని మార్చారు. ఇక్కడ కూడా అదే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ ఎవరైనా ఎంఆర్ఓ ఒక కేసులో పోలీసులకు దొరికితే, ఏసీబీకి దొరికితే ₹1 లంచంతో దొరుకుతున్నారు. సబ్ రిజిస్ట్రార్లు ఎప్పుడన్నా పట్టుకుంటే వాళ్ళ దగ్గర 10 కోట్లు 20 కోట్లు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్ట్రార్లు అంతా ఏసీబీ వాళ్ళు మా మీద చాలా గట్టిగా మమ్మల్ని భయపెడుతున్నారు, ఏసీబీ రైళ్లు చూడకుండా జరగడానికి ప్రభుత్వానికి మెమోరాండం కూడా ఇచ్చారు. అసలు ఈ వ్యవహారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కొన్ని నియమ నిబంధనలు కఠినం చేసింది. మీరు ఇప్పుడు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల్లో ఈ పని చేసి పెట్టండి, నెల రోజుల్లో ఈ పని చేయాలని ఎందుకు చేయటం లేదు? సామాన్యుడు వెళ్ళి నా భూమికి పట్టాదారు పాస్ పుస్తకం లేదు, మా తండ్రి పేరుతో ఉంది, నా పేరుతో మార్చండి, నేనే వారసుడిని అని సర్టిఫికెట్లను ఇచ్చిన తర్వాత ఎందుకు డిలే అవుతుంది? సంవత్సరాల తరబడి డిలే చేస్తున్నారు. చాలా చోట్ల ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి పెట్రోల్ సీసాలతో, కిరోసిన్ డబ్బాలతో బాధితులు వెళ్ళి మా గనక ఈ పని చేయకపోతే మేము చచ్చిపోతామని ఎంఆర్ఓని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు రెవెన్యూ సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టకుండా, ఎందుకంటే ప్రభుత్వం వాటి మీద దృష్టి పెడితే అధికార పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, మళ్ళీ ఇక్కడ వైకాపా తెలుగుదేశం తేడా లేదు, అందరూ అలాగే చేశారు. పెద్ద ఎత్తున భూములు కబ్జా చేయడానికి నాయకులకు అవకాశం ఉండదు. 22 కనుక లేకపోతే, అంటే గతంలో చూసాం, గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా జరిగింది. ఎంఆర్ఓ వాళ్ళకైతే అప్పట్లో శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యులు, అప్పుడు శాసనసభ్యులు కూడా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడన్నా నువ్వు 5 ఎకరాలకు మించి పట్టా ఇస్తే పట్టాదారు పాస్ పుస్తకానికి నాకు తెలియకుండా ఇవ్వడానికి వీల్లేదు అని ఎమ్మెల్యేలే ఎంఆర్ఓలకి గట్టిగా ఎవరన్నా సార్ నాకు పట్టాదారు పాస్ పుస్తకం రాలేదంటే మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవండి అని చెప్పిన సందర్భాలు ఈ జిల్లాలో చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేకి తెలియకుండా పట్టాదారు పాస్ పుస్తకం జారీ కావడానికి వీల్లేదు, ఎమ్మెల్యేకి తెలియకుండా మ్యూటేషన్ జరగడానికి వీల్లేదు అని ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఆ భూముల విలువలు పెరిగాయి. భూముల విలువలు పెరిగాయి కాబట్టి ఎమ్మెల్యేకి వెళ్ళి తృణమో పనమో సమర్పించుకొని ఆ తర్వాత ఎంఆర్ఓ గారి కార్యాలయంలో లంచాలు ఇస్తే తప్ప పట్టాదారు పాస్ పుస్తకాల వెలువడని దుస్థితి ఈ జిల్లాలో ఉంది, చాలా జిల్లాల్లో ఉంది. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈరోజు నర్సీపట్నంలో ఏదైతే మాకవరపాలెంలో 70 ఎకరాలకు సంబంధించి రావు భూములకు సంబంధించిన వివాదం నడుస్తుందో దాని మీద కూడా జిల్లా రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఎవరికి ఇచ్చాము, ఏమిటి, ఎవరు దాంట్లో ఉంటున్నారు, అసలు లబ్ధిదారులు ఎవరెవరు, కొత్తగా ఇప్పుడు అందులో పట్టాదారు కొత్తగా 14 మందికో 12 మందికో పాస్ పుస్తకాలు ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళెవ్వరూ కూడా మాకవరపాలెం పరిసర ప్రాంతాలకు చెందినవారు కాదు, వాళ్ళంతా విశాఖవాసులు అని చెప్తున్నారు. అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చెందిందని చెప్తున్నారు. నిజంగా ఆ విధంగా కనుక జరుగుంటే జరిగిన వ్యవహారాన్నింటినీ రద్దు చేసి ఎవరైతే నిజంగా ఆ భూముల్లో ఉన్నారో సర్వే చేసి రీసర్వే చేసి వాళ్ళకే పట్టాలు ఇచ్చేట్టయితే పట్టాల ప్రభుత్వం వాళ్ళకే ఇవ్వాలి. రైట్. చూస్తే కనుక ఇటువంటివి ఇన్ని భూముల కోసము, ఆక్రమణల కోసము చేసినటువంటి ప్రభుత్వం పంచగ్రామాల భూ సమస్య మీద ఎందుకు పోరాటం ముందుకు వెళ్ళట్లేదు అన్నటువంటిది అటు కోర్టులో కేసు ఉంది కాబట్టి మాట్లాడుకోవచ్చు. పంచగ్రామాల భూ సమస్య అంత తేలిగ్గా పరిష్కారం అయ్యే అవకాశం అయితే లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే పంచగ్రామాలకు సంబంధించి సమస్య ఏమిటంటే దేవాదాయ శాఖకి ఒక పర్పస్ కోసం భూములు దానం చేశారు. దేవాదాయ శాఖకి దానం చేసిన ఎవరైతే దాతలు ఉన్నారో ఆ పర్పస్ని డీవియేట్ చేయకూడదు ప్రభుత్వం. అది కనుక జరిగితే దేవాదాయ శాఖ భూములు కనుక ఇతర ప్రయోజనాలకి వినియోగించుకునే అవకాశం కనుక ప్రభుత్వానికి ఇస్తే దేవాదాయ శాఖ భూములన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెబుతున్నారు. కాబట్టి దేవాదాయ శాఖ భూములకు సంబంధించి కోర్టు సమస్యల పరిష్కారం అయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం కాకుండా ఏదో మంత్రులతో కమిటీ చేశాము, ఇంకెవరో శాసనసభ్యులతో కమిటీ చేశాము అంటే మాత్రం ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. లీగల్గా దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మేము ఖచ్చితంగా ఇదిగో ఇక్కడ మేము పంచాగ్రామాల్లో ఇవన్నీ కబ్జాకు గురయ్యాయి కాబట్టి పంచాగ్రామాల్లో గతంలో సెంట్రల్ జైలు విషయంలో అదే చేశారు.
పాత సెంట్రల్ జైలు విశాఖపట్నం నుంచి సెంట్రల్ జైలుని సింహాచలం భూముల్లోకి అడవివరం మార్చినప్పుడు ప్రత్యామ్నాయంగా మధురవాడలో 40 ఎకరాల భూమి ఇచ్చారు. అలా పంచాగ్రామాలకు కూడా ఇదిగో ఇన్ని భూములు ఇక్కడ కబ్జా గురై ఉన్నాయి, ప్రజల ఆక్రమణలో ఉన్నాయి. ఈ భూములకి ప్రత్యామ్నాయంగా ఇంతే విస్తీర్ణం లేదా ఇంత విలువ కలిగిన భూముల్ని మేము ఇక్కడ ఆలయానికి ఇస్తున్నామని ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ప్రపోజల్తో కనుక కోర్టు ముందుకు వెళ్తే కోర్టు అంగీకరించవచ్చు. ఆ తరహా ప్రయత్నం లేకుండా మీరంతా ప్రభుత్వానికి డబ్బులు కట్టేయండి, ఆ ప్రభుత్వం డబ్బులతో మేమంతా ఎండోమెంట్స్కి ఆ డబ్బులు డిపాజిట్ చేస్తారో చేయరో తెలియదు, మళ్ళీ ఎండోమెంట్ కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మీరంతా 50 గజాల లోపు కబ్జాదారులు ఎంత, 100 గజాల లోపు కబ్జాదారులు ఎంత, 200 ఎంత, 500 ఎంత అని ఏదో పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. అది ఇప్పటికైతే ఇంప్లిమెంట్ కాల. కాబట్టి దాన్ని లీగల్గా పరిష్కరించుకొని తర్వాతే ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ లీగల్గా పరిష్కరించకుండా మంత్రులతోనూ శాసనసభ్యులతోనూ కమిటీ చేసినంత మాత్రం సమస్య అయితే పరిష్కారం కాదు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే కనుక పాలనపై అంటే ప్రజల తరపున పోరాటం చేసేది ప్రతిపక్ష పార్టీ కాబట్టి ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు సార్? అంటే ప్రతిపక్ష పార్టీ అదే దురదృష్టకరం అండి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పాత్ర చాలా నామినల్గా ఉంది. ఇష్యూ జరిగినప్పుడు ఏదో కర్నూలులో ఒక ముస్లిం కుటుంబం సూసైడ్ చేసుకుంది, దాని మీద ప్రతిపక్షాలు మాట్లాడారు, ఓకే. అసలు రోజువారీ వ్యవహారాలు ప్రభుత్వంలో రోజువారీ ఏం జరుగుతుంది, పోలవరం ఎత్తు తగ్గించడానికి ఏదో రివ్యూ జరిగింది, పత్రికలో వార్త వచ్చింది, ప్రతిపక్షం దాని మీద మాట్లాడుతుంది. ప్రకటనలే తప్ప ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగి పనిచేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి లేదు. అందుకు ప్రధాన కారణం ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండటం లేదు, ఆయన కుమారుడు ఉండటం లేదు. ఎందుకంటే పార్టీ వాళ్ళ చేతుల్లో ఉంది. ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో ఉండి అక్కడి నుంచి జూమ్లో మేమేదో ఆర్గనైజ్ చేస్తామంటే జరిగే పని కాదు. ప్రతిపక్ష నాయకుడు జనం మధ్య గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మరి ఆయన 14 నెలల పాటు పాదయాత్ర చేశారు. ఎప్పుడు జనంలోనే ఉన్నారు ఆయన. హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వెంటనే హాజరయ్యేవారు. ఎక్కడన్నా పోలీస్ కాల్పులు జరిగితే పరిగెత్తుకొని వచ్చేవారు, ఎక్కడన్నా ప్రకృతి విలయం జరిగితే వెంటనే పరిగెత్తుకొని వచ్చేవారు. ఆయన లేనప్పుడు వాళ్ళ తల్లిలో చెల్లో ఎవరో ఒకరు వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మొన్న ఈ మధ్య అది కష్టం మీద లోకేష్ గారు వచ్చి రాజధాని గ్రామాల్లో తిరిగి వెళ్ళారు. అది కూడా సంవత్సరం వరద జరిగినప్పుడు ట్రాక్టర్ ఎక్కి ఏదో చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్ అనేది కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన హైదరాబాద్లో ఉండి ఒక జూమ్ కాన్ఫరెన్స్, ఆ జూమ్ కాన్ఫరెన్స్ కూడా మనం మరుసటి రోజు పత్రికల్లో చూస్తేనో టీవీ చూస్తే తప్ప తెలియదు. ప్రజలతో ప్రతిపక్షానికి ప్రత్యక్ష సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ జిల్లాలో కూడా కబ్జా జరిగింది, గీతం కబ్జా కూల్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులంతా అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసి వచ్చారు. నిన్న ఫ్రీజన్ ఫుడ్స్ అక్కడికి వెళ్ళి వచ్చారు. అంతే తప్ప నేరుగా ప్రజల్లోకి వెళ్ళి పోరాటాలు చేయడం. ఇందాక అనంతలక్ష్మి గారు అన్నారు ఫిర్యాదులు. ఇప్పుడు ఈరోజు మాకవరపాలెం వచ్చింది. మాకవరపాలెం సమస్య మీద తెలుగుదేశం పార్టీ లిఖితపూర్వకంగా ఏమైనా ఫిర్యాదు చేస్తుందా? లిఖితపూర్వకంగా ఎస్ మాకవరపాలెంలో భూ కబ్జా జరిగింది, లిఖితపూర్వకంగా ఇది. అలాగే ఇంకా దగ్గర ఏదో ఇప్పుడు కోరమనపాలెం గురించి ప్రస్తావించారు. కోరమనపాలెం ఉడావాళ్ళు వెళ్తే కబ్జా తొలగించి బోర్డులు పెట్టారు, ప్రభుత్వ బోర్డులు. మళ్ళీ వైకాపా నాయకులు ఆ బోర్డులు తొలగించి అక్కడ పనులు చేయకపోతే ఉడా అధికారి వెళ్ళి హెచ్చరించి రావాల్సి వచ్చింది. ఉడా అధికారి హెచ్చరిస్తే వైకాపా నాయకుడు మళ్ళీ తిరిగి నిన్ను బదిలీ చేస్తాను కపడతారని హెచ్చరించాడని పత్రికల వార్తలు వచ్చాయి. దీని మీద ఏమైనా తెలుగుదేశం పార్టీ ఎవరికైనా కంప్లైంట్ చేసిందా? ఖచ్చితంగా సిటీలో కూడా చాలా కబ్జాలు జరుగుతున్నాయి, చాలా ఆక్రమణలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంది, రాజకీయ పార్టీల మీద ఉంది, ప్రజా సంఘాల మీద ఉంది. ఈ ప్రభుత్వం కాస్త గట్టిగానే పోలీసులతో ఉక్కుపాదం మోపుతుంది, ఆ మాట వాస్తవం. అయితే కోర్టులు ప్రతిపక్షాలకు అండగా ఉంటున్నాయి. ఏదైనా ఇష్యూని కనుక మనం న్యాయస్థానానికి తీసుకెళ్తే రిలీఫ్ దొరుకుతుంది. మరి మనమే చెప్పుకున్నాం, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. ఇక్కడ విశాఖపట్నంలో రకరకాల భూములు అంటే పేదవాళ్ల భూములు ట్రాక్టర్లతో దున్నేసి పాకలు ప్రొక్లైన్లతో తొలగించినప్పుడు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా ఉన్న రైతు కూలీ సంఘం హైకోర్టును ఆశ్రయించింది, స్టే తీసుకొచ్చింది. మరి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, జనసేన ఏం చేసింది? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కామ్గా ఉండి పెద్ద పట్టించుకోకుండా ప్రజా సంఘాలు ఏవో కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేస్తే సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కాదు. ఖచ్చితంగా రకరకాల మార్గాలు ఉన్నాయి. ముందు కలెక్టర్కి కంప్లైంట్ చేయడం, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. ఇవి కూడా కాకపోతే ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజల్లో ఉద్యమాలు నిర్మించడం. ఇప్పుడు ఉద్యమాలు చేస్తే కోవిడ్ కింద కేసులు పెడతారంటే మరి వైకాపా జగన్ గారి పాదయాత్రకు 3 ఏళ్ళు అయింది అని పెద్ద ఎత్తున వేల మంది 100 మందితో నిలదీసే ధైర్యం ఉండాలి. ఎల్జీ దగ్గరికి 10 మంది తెలుగుదేశం వాళ్ళు వెళ్తే కేసులు పెట్టినప్పుడు దీని మీద కంప్లైంట్ ఇవ్వండి. దీని మీద పోలీస్ కమిషనర్కి వెళ్ళి జిల్లా ఎస్పీకి వచ్చి మెమోరాండం ఇవ్వండి. లేకపోతే కోవిడ్కి సంబంధించిన ఏ చట్టం అయితే ఆ చట్టం కింద హైకోర్టుకి వెళ్ళండి. కాబట్టి పోరాటం చేయకుండా ఏమీ జరగవు. ముఖ్యంగా మనకి విశాఖపట్నంలో 4 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. అందులో ఒక శాసనసభ్యుడు వైకాపాలో చేరినట్టే.
మరి గంటా శ్రీనివాసరావు గారిది ఇదిగో చేరతారు అదిగో చేరతారన్నారు. ఆయన అసలు ఏం మాట్లాడలేదు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఆయన పాల్గొనడం మానే సంవత్సర కాలం అయిపోయింది. కాబట్టి ఆ రెండు అయిపోయాయి. మిగతా ఇద్దరు కూడా ఉండి లేనట్టే ఉన్నారు. కాబట్టి అసలు ఇక్కడ ఎక్కడి నుంచో జిల్లాలోంచి నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్ర గారు వస్తే తప్ప విశాఖ నగర సమస్యలు కూడా మాట్లాడే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి వీటన్నిటి మీద తెలుగుదేశం పార్టీ కూడా రివ్యూ చేసుకోవాలి. అయ్యన్న పాత్ర గారు ఆ మధ్య ఒక జూమ్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారిని నిలదీసినట్టు కూడా వార్తలు వచ్చాయి. మీరు రండి బయటికి, మీరు హైదరాబాద్లో కూర్చుంటే సమస్యల పరిష్కారం కావు, మీరు ఆంధ్రాలోకి వచ్చి మీరు ఉంటే తప్ప సమస్యల పరిష్కారం కావు. నిజంగా ఏదన్నా తప్పుడు కేసులు అరెస్ట్ చేస్తారంటే హైదరాబాద్లోనే అరెస్ట్ చేస్తారు, ఆంధ్రాలోనే అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా ఆంధ్రాలోకి రావాలి. అమరావతిలో ఉంటారా, విశాఖపట్నంలో ఉంటారా, మీ ఎక్కడ ఉంటారా అనేది ఆయన ఇష్టం. కానీ ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రతిపక్షం ప్రజల తరపున పోరాటం చేసే పరిస్థితి అయితే ఉండదు. దాన్ని గమనించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు. అదే అయ్యన్న పాత్ర గారు కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇసుక స్వహారాయిలు ఎవరో తేల్చాలని చెప్పి, అదేవిధంగా విజయసాయిరెడ్డి మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీని గురించి ఏదో చూడు సార్, అసలు అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు విశాఖలో? మా పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినటువంటి బీచ్ రోడ్ అభివృద్ధి ఇంకా అలాగే ఉంది, ఏం చేశారని చెప్పి చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం మీదే దృష్టి ఉంది. ఇప్పటి వరకు ఈ సంవత్సరంన్నర కాలంలో సంక్షేమ పథకాలకే మొత్తం అప్పు తీసుకొచ్చే బ్యాంకుల నుంచి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటాలు, బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులు, బయట తీసుకొచ్చిన అప్పులు అన్నీ కలిపి సంక్షేమం మీదే. అంటే జగన్ గారు నేను విజయం సాధించడానికి నవరత్నాలు కారణమయ్యాయి కాబట్టి నవరత్నాల మీదే నేను దృష్టి పెడతానని ఆ నవరత్నాలకే డబ్బులన్నీ ఇస్తున్నారు. నవరత్నాల మినహా మిగతా వాటికి అభివృద్ధి కార్యక్రమాలకి ఇంతవరకు డబ్బులు కేటాయించలేదు. అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు కేటాయించలేదని మీరు రహదారులు చూస్తే అర్థమవుద్ది, ఆగిపోయిన టిట్కో గృహ నిర్మాణం చూస్తే అర్థమవుద్ది, రకరకాల టెండర్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎగ్జిక్యూట్ అయిన టెండర్లు ఏవి కూడా పనులు జరగటం లేదు. ఇవన్నీ కూడా అభివృద్ధి పనులు ఎక్కడా జరగటం లేదు అనేది మనం ఏ పని నిర్మాణాలను చూసినా అర్థమవుతుంది. అది వాస్తవం. అయితే వీటిని హైలైట్ చేయాల్సింది కూడా ప్రధాన ప్రతిపక్షమే. అయ్యన్న పాత్ర గారు స్టేట్మెంట్ ఇచ్చింది, ఎలా అయితే స్టేట్మెంట్ ఇచ్చారో అలాగే తెలుగుదేశం బృందాలు వెళ్ళి ఏ పని ఎక్కడెక్కడ ఆగిపోయింది వాటిని కూడా వాటి దగ్గర విజిట్ పెట్టాలి. ఇదిగో మేము ఉన్నప్పుడు ఇదిగో ఎంత అయింది. పోలవరం విషయంలో జరుగుతుంది, మేము 70% పూర్తి చేసాం, వైకాపా వచ్చిన తర్వాత 2% పూర్తి చేసిందని పోలవరం మీద కొట్టుకుంటున్నారు. అటువంటి డిబేట్ మిగతా ప్రాజెక్టుల మీద కూడా జరగాలి. జరిగితే తప్ప, అంటే తెలుగుదేశం పార్టీకి ఇందులో సమస్య ఏమిటంటే వాళ్ళు కూడా 6 నెలల ముందు అభివృద్ధి పనులన్నీ ఆపేసి పసుపు కుంకుమకి 10,000 కోట్ల రూపాయలని డైవర్ట్ చేశారు. దాంతో ఆ పథకాలు అంతంత మాత్రంగానే వాళ్ళ హయాంలోనే ఆగిపోయాయి. కాంట్రాక్టర్లు నిధులు కూడా వేరే నిధులు అన్ని రకాల నిధులు, ముఖ్యంగా ఉద్యానవన శాఖ అది ఎప్పుడు మిగులు నిధులతో ఉండేది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మిగులు నిధులతో ఉండేది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా ముఖ్యంగా అక్కడ ఉన్నతాధికారులు మంచి వాళ్ళు కావడం, మంచి పనులు జరిగాయి. ఈ రోజు హార్టికల్చర్లో ఒక్క పని కూడా, ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఆగిపోయింది. ఎవరన్నా రైతు వెళ్ళి నేను డ్రిప్తో వ్యవసాయం చేసుకుంటాను, ఎందుకంటే నీటి వనరులు తక్కువ ఉన్న దగ్గర డ్రిప్ ద్వారా వ్యవసాయం చేయాలి. ఆ డ్రిప్ కంపెనీకి 400 కోట్లు 300 కోట్లు చంద్రబాబు నాయుడు గారు బకాయి పెట్టారు. ఆయన పెట్టిన బకాయి నేను తీర్చాలని జగన్ గారు తీర్చడం లేదు. దాంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు లేవు. వ్యవసాయ శాఖలో ఎమర్జెన్సీ ఫండ్ ఉండేది, వ్యవసాయ శాఖలో 10,000 రూపాయలు ఖర్చు పెట్టే అధికారం కూడా జిల్లాధికారికి లేకుండా అయిపోయింది. మిగులు నిధులు ఉండే డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు నిధులు లేని పరిస్థితి. వీటితో పాటు రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 100 కోట్లు 1000 కోట్లు ప్రతి నెల జనరేట్ చేస్తారు రిజిస్ట్రేషన్ శాఖ. అయితే ఆ సర్వర్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చారు. సర్వర్ ఫెయిల్యూర్ అనేది నిత్యాకృత్యం అయిపోయింది. అసలు సర్వర్ పనిచేయటం లేదు. ఈసీ కావాలంటే, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కావాలంటే 10 రోజులు 15 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, డబ్బులు కట్టి కూడా. కాబట్టి అసలు అభివృద్ధి పనులు కాదు కదా, నిర్వహణ పనులు కూడా. అభివృద్ధి వేరు, నిర్వహణ వేరు. కొన్ని వ్యవహారాలు నిర్వహించలేదు, నిర్వహణకి ఖర్చు అవుతాయి. ఆ సర్వీసు కూడా డబ్బులు కేటాయించలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీటన్నిటినీ కూడా హైలైట్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే. ప్రతిపక్షాలు అందులో విఫలమయ్యాయని మనం చెప్పాలి. ఓవరాల్ గా చూస్తే కనుక జిల్లాలో 14,000 టన్నుల ఇసుక ఏ విధంగా మాయమైంది, దానికి సమాధానం చెప్పాలని చెప్పి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల టన్నుల ఇసుకలో అక్రమాలు జరిగాయని స్వయంగా ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో ఆయనే ఒక రివ్యూలో చెప్పారు. ఇసుకలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, ఆ ఇసుక ఏమైందో మాకు తెలియటం లేదని. ఇంత పెద్ద ఎత్తున ఇసుక గోల్మాల్ జరిగినప్పుడు ఆ ఇసుక సంబంధించిన కమిటీ ఏమైనా వేశారా, నివేదిక ఏమైనా ఇచ్చారా? అప్పట్లో ఏం చేశారు, ఏపీఎండీసీ ఎండీకి ఉన్నాయని ఆ పోస్ట్ నుంచి ఫైబర్ గ్రిడ్ పోస్టుకు మార్చారు. జస్ట్ ఒక అధికారిని ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి బదిలీ చేశారు తప్ప ఇసుక అక్రమాలకు సంబంధించి ఎక్కడా ఎవరి మీద చర్యలు తీసుకున్నట్టయితే కనిపించలేదు. ఇసుక మాయమైన మాట నిజం. ఆ మాయమైన ఇసుకని ఎవరు తినేశారు అనేది ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే ప్రతిపక్షాలు కూడా మాట్లాడటంతో పాటు పోరాటానికి కూడా దిగాలి. ఇసుకకి సంబంధించిన దీని మీద ఇదిగో సమాచారం సేకరించాలి. సమాచార హక్కు చట్టం ఉంది ఈరోజు. సేకరించిన సమాచారం ఆధారంగా ప్రతిపక్షం పాత్ర ఏమిటి, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం. ఆ సేకరించిన సమాచారం ఆధారంగా ఇంత అక్రమం జరిగింది, ఇన్ని జరిగాయని
చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే సమాచారం రావడం చాలా సులభం. ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పటికీ నిజాయితీ పరులైన అధికారులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి బ్రహ్మాండమైన సమాచారం ఆయనకి అందింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చే అధికారులు ఉన్నారు. కాబట్టి ఆ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఎలా అనేదే ఏ పార్టీకైనా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేయాలి. తెలుగుదేశం పార్టీయే కాదు, భారతీయ జనతా పార్టీ, జనసేన అన్నీ కూడా, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. రైట్. ఇప్పుడు చూస్తే కనుక దీని ప్రభావం అంటే ఇప్పుడు ఏవైతే ఆక్రమణ తొలగింపు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటున్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపై దాని ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందంటారు? అంటే స్థానిక సంస్థల ఎన్నికల మీద రెండు రకాల ప్రభావాలు. ప్రతిపక్షం కనుక గట్టిగా ఉండి ఇది అన్యాయంగా మమ్మల్ని ఇరిగించారు, అన్యాయంగా మమ్మల్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నారని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రజలు కన్విన్స్ అవుతారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడేమైంది, దీన్ని కనుక గట్టిగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తే మళ్ళీ మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారామని వాళ్ళంతా దాక్కుంటున్నారు. ప్రతిపక్ష నాయకులు బయటికి రావటం లేదు, ప్యానిక్, భయపడిపోతున్నారు. నిజంగా ప్రతిపక్ష నాయకులు కనుక ఆ రకంగా భయపడితే అది అధికార పార్టీకి అనుకూలంగా మారుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు భయంతో ఇప్పుడు మనం దుబ్బాక ఎన్నికలు చూసాం. దుబ్బాక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని తొడగొట్టి ఛాలెంజ్ చేసి నిలబడింది. వాళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎక్కడెక్కడ కేసులు పెట్టినా కేసులు ఎదుర్కొన్నారు, అరెస్టులు చేస్తే అరెస్టులు ఎదుర్కొన్నారు. స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ధర్నాకి దిగి ఒకరోజు నిరాహార దీక్షకు దిగారు. చాలా గందరగోళం, మేము ఉన్నాము, మేము నిలబడతాం, ఎంత క్రైసిస్ వచ్చినా మేము నిలబడతామని వాళ్ళు ఆయన్ని గెలిచారు. ఆ రకమైన నమ్మకాన్ని కనుక తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇతర పార్టీలు ప్రజలకు ఇవ్వగలిగితే ప్రభుత్వం ఏ ఇబ్బందులు పెట్టినా మేము పోరాడతాం అని కనుక గట్టిగా చెప్పగలిగితే ప్రజలు కన్విన్స్ అవుతారు. అలా కాకపోతే ప్రజలు కూడా భయపడిపోతారు. ఎందుకు వచ్చినా కూడా మనకి ప్రతిపక్షం నిలబడలేదు, మనకు అండగా. ఇప్పుడు ప్రజలు కూడా బాధితులు. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో షాపులు కొట్టారు, తొలగించిన షాపులు వాళ్ళ పక్షాన ఎవరైనా పోరాటం చేశారా? ఎస్, మీకు అన్యాయం జరిగింది, మీరు మంచిగా చెడో ఇక్కడ ఉన్నారు, మీ వ్యాపారాలకు ఇబ్బంది జరిగింది కాబట్టి వాళ్ళు ఏదో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయటమో, కలెక్టర్కి ఒక మెమోరాండం ఇవ్వటమో చేసి మాకు ప్రత్యామ్నాయం చూపండి, మేము దీని మీద ఆధారపడిపోతాం, నెలకి 40,000 50,000 ఈ షాప్ ఆధారంగా మాకు వస్తుంది, ఈ షాప్ మీద 2 లక్షలు 3 లక్షలు మేము పెట్టుబడి పెట్టాం, మేము ఖాళీగా ఉన్నాం, మాకు ఇక్కడ కాకపోతే మరో చోట ఇవ్వండి అని అడిగే నాదుడు ఈరోజు ఇక్కడ లేడు. ప్రజలు కూడా అయ్యే చూస్తారు, మా తరఫున ఎవరైనా పోరాటం చేస్తున్నారా? ఆ పోరాటం చేసే పరిస్థితి కనుక లేకపోతే నాయకులతో పాటు జనం కూడా భయపడిపోయి అధికార పార్టీకి అది అనుకూలంగా మారుతుంది. రైతు భరోసా అంటూ చెప్పి ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఒక సంక్షేమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి రైతులకు వెన్నుముక్క మేము ఉంటాము, ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుందని చెప్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం నిధులతో, కేంద్ర ప్రభుత్వం 12,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకో 1,000 రూపాయలు కలిపింది. ఈ రైతు భరోసా కూడా అంటే ముఖ్యంగా రైతులకు కావాల్సింది ఏమిటంటే సంవత్సరానికి ఒకసారి 10,000 ఇచ్చాము, 12,000 ఇచ్చాము విడతల వారీగా అని కాదు. ఇందాక మనం చెప్పుకుందే పంటలకు సంబంధించి ఏ రకమైన సబ్సిడీలు ఇస్తున్నాం మనం. ఆ పంట పండించిన తర్వాత దాన్ని అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నామా లేదా? ఆ మధ్య మనం నెల్లూరులో చూసాం. నెల్లూరు జిల్లాలో వరి కాస్త ముందు పండింది. వరి ముందు పండి రైతులు వాటన్నింటినీ మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తే ప్రైవేటు వ్యక్తులు చాలా కారు చౌకగా కొంచెం పట్టుకెళ్ళిన పరిస్థితి, 4-5 రోజుల పాటు ఎవరు పలకరించిన దుస్థితి. మార్కెటింగ్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోతే చివరికి మంత్రులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఈ రేటు ఇవ్వాలని. రైతుకి నువ్వు ముందుగా ఎంత ఇచ్చావు అనేది కాదు ముఖ్యం, రైతు పంట పండించిన తర్వాత ఆ పంటకు నువ్వు గిట్టుబాటు ధర కల్పించావా లేదా, ఆ రైతు పంట మార్కెట్లో దోపిడీకి గురి కాకుండా అమ్ముకునే పరిస్థితులు కల్పించావా లేదా అనేది ముఖ్యం. చాలామంది వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు ఈరోజు. ఆ పరిస్థితుల నుంచి మనం కాపాడుకోవాలి. రైతులకి కావాలంటే మీరు ఏదో సంవత్సరానికి ఒకసారి లంసంగా డబ్బులు ఇచ్చాం అనేది రైతుకి ఇమ్మెటీరియల్. రైతుకి సకాలంలో ఎరువులు ఇచ్చావా లేదా, పురుగు మందులు ఇచ్చావా లేదా, విత్తనాలు ఇచ్చావా లేదా అనేదే ఇవన్నీ అవుతాయి. ఈ ఏడాది చాలామంది రైతులు గతంలో కేంద్ర ప్రభుత్వ పథకం భూసార పరీక్షలు చేసేవారు. ఈరోజు మేమంతా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. భూసార పరీక్షలకి అందరూ కూడా మనకి అనకాపల్లిలో చాలా నిజాయితీగా పనిచేస్తారు. వాళ్ళు అక్కడికి తీసుకెళ్తే మట్టి నమూనాలో ఇక్కడ కాదు మీరు రైతు భరోసా కేంద్రానికి తీసుకెళ్ళండి అన్నారు. రైతు భరోసా కేంద్రానికి తీసుకెళ్తే మేము ఇంకా సెటప్ చేయలేదు, సెటప్ చేసిన తర్వాత చేస్తా ఉన్నారు. ఈ రకమైన ఇబ్బందులు, టీచింగ్ ప్రాబ్లమ్స్ అయితే వ్యవసాయదారులకు సంబంధించి చాలా ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చూస్తే ఇప్పుడు సుదీర్ఘ సాగర తీరానికి ఆనుకున్నటువంటి ఒక సువిశాల ప్రాంతాలను సైతం కూడా కబ్జా చేస్తూ ముందుకెళ్తున్నారు. ఉదాహరణ చూస్తే మనం ఇప్పుడు ఎవరిది ఏ స్థలం కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు బీచ్ రోడ్ మనం చూస్తే సార్, ఇప్పుడు మనం తెన్నేటి పార్క్ దగ్గర నుంచి అంటే ఈ తెన్నేటి పార్క్ దగ్గర నుంచి భీమిలి వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా అంటే మనకి సాగర తీరం అంతా సిఆర్జెడ్ పరిధిలోకి వస్తుంది. కోస్తా నియంత్రణ మండలి సిఆర్జెడ్లో 1, 2, 3 జోన్ 1, జోన్ 2, జోన్ 3 అంటే అలలు వచ్చే ప్రాంతం నుంచి 500 మీటర్ల దూరం వరకు ఎటువంటి నిర్మాణాలు కట్టకూడదు అనేది సిఆర్జెడ్ నిబంధనలు ఉన్నాయి. అది 1991లో వచ్చిన నోటిఫికేషన్, సిఆర్జెడ్ నోటిఫికేషన్ 1991 ప్రకారం 500 మీటర్లు ఎటువంటి కట్టడాలు ఉండకూడదు. వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉడా, కార్పొరేషను, కలెక్టరేట్ ఈ ముగ్గురిది.
అయితే మన దగ్గర విచిత్రంగా సిఆర్జెడ్లో నిర్మాణాలు జరగకూడదంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకలో కూడా వెళ్ళి సముద్రం ఒడ్డును కూడా గోడలు కట్టేస్తున్నారు. మీరు ఏమన్నా రేకులు పెట్టుకొని నిజంగా మీ భూమి మీద అయితే రేకులు కట్టుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకోటి సిఆర్జెడ్ ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలు ఏమీ కట్టకూడదు, టెంపరీ కన్స్ట్రక్షన్సే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కాంపౌండ్ వాల్స్ నిర్మించడం అనేది జరుగుతుంది. వాటిని నిలువరించాల్సింది కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ చేయాలి, లేకపోతే ఉడా కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి సిఆర్జెడ్ వైలేషన్ జరిగితే మీరు ఉడాకి వెళ్ళండి అంటారు. ఉడా వాళ్ళ దగ్గరికి వెళ్తే లేదు మాకు సంబంధం లేదంటారు. ఈ కారణంగా సముద్ర తీరం పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతుంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. ఏదైనా కార్పొరేషన్ చేసినా, ఉడా చేసినా, కలెక్టర్ చేసినా అల్టిమేట్గా ప్రభుత్వం. ఇది అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం, ఫారెస్ట్ వాళ్ళైనా ఎవరో ఒకరు దీని మీద సిఆర్జెడ్ వైలేషన్స్ మీద ఒక మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ వైలేషన్స్ ఉన్నాయి, ఏమేమి జరిగాయి, ఇదివరకు గతంలో యాక్టివ్గా అంటే ఈఏ శర్మ గారు లాంటి వాళ్ళు యాక్టివ్గా క్వశ్చన్ చేసినప్పుడు కొన్ని ఆగాయి. మనం కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారిది అయినా కానీ తెన్నేటి పార్క్లో బిగ్ స్క్రీన్ నిర్మిస్తే సిఆర్జెడ్ వైలేషన్ ఆపేశారు దాన్ని. అట్లా సిఆర్జెడ్ వైలేషన్ అని కురుసూరా మ్యూజియం దగ్గర షాపులు పెడితే షాపులు కూడా తీసేశారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. క్వశ్చన్ చేసినా కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కాబట్టి ఈ దుస్థితి తలెత్తింది. సిఆర్జెడ్కి సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు జరిపే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ పర్యాటకాభివృద్ధి పేరుతో చాలా వరకు కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి. అదే బీచ్ రోడ్డుకి సంబంధించిన స్థలాల గురించి అంటే పర్యాటక అభివృద్ధి అంటూ ఏం లేదండి. దురదృష్టం ఏంటంటే జిల్లా మంత్రి, పర్యాటక శాఖ మంత్రి ఈ రోజు వరకు కూడా పర్యాటక శాఖకి నిధులు కేటాయించాము, విశాఖ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి మేము ఈ పనులు చేస్తున్నామని చెప్పే పరిస్థితి ధైర్యంగా ఇదిగో లంబసింగిలో మేము 10 కోట్లు ఖర్చు పెట్టి ఈ సదుపాయాలు కల్పిస్తున్నాము, లేకపోతే బొర్రా కేవ్స్లో ఇవి చేస్తున్నాము అనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏమన్నంటేనేమో కోవిడ్ కారణంగా ఇన్కమ్ లేదు. నిజంగానే పర్యాటక శాఖ కూడా పడకేసిన కారణంగా ఇన్కమ్ లేదు. కాబట్టి మేమేమి చేయటం లేదు అని ప్రభుత్వం చెబుతుంది. జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పైలట్ ప్రాజెక్టులు ఏదో ఒకటి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు జిల్లా మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. కంబాలకొండ ఎక్కువ ప్రాజెక్ట్ ఆయన సొంతగా ఏదో ఒకటి నా గిఫ్ట్గా విశాఖ జిల్లాకి ఏదో ఒకటి ఉండాలని, అది దానివల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా పర్యావరణానికి మీలా కీడైనా అయ్యన్న పాత్రుడు గారి వల్ల ఇదిగో ఈ ప్రాజెక్ట్ జరిగింది. నిర్మల జనార్దన్ రెడ్డి గారు కొత్త వలసలో ఫ్లైఓవర్ ఇది నా సొంత ప్రాజెక్ట్ అని కట్టించారు. అట్లా జిల్లా మంత్రులుగా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి ఇది మా సొంత ప్రాజెక్టు మేము చేయిస్తే బాగుంటుందని చేయించాలి. ఆ పరిస్థితి అయితే మరి కనిపించడం లేదు. కనిపించిన కారణంగా పర్యాటక ప్రాజెక్టులు కూడా అన్ని పడకేసి ఉన్నాయి. పర్యాటక రాజధాని విశాఖ, పర్యాటక రాజధానే కాదు అసలు రాజధానిగా విశాఖ మారబోతుంది. మారబోయేటప్పుడు ఇన్ని వేల మంది కొత్తగా విశాఖకు వచ్చినప్పుడు విశాఖ వాసులు తిలకించడానికి, పర్యాటకులు తిలకించడానికి కొత్త ప్రాజెక్టులు అవసరం. పాత ప్రాజెక్టులో సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మొన్న చూస్తే కూడా కైలాసగిరి కిటకిటలు ఆడిపోయింది, బీచ్ రోడ్లు అన్ని కిటకిటలు ఆడిపోయాయి. పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించే వ్యవస్థని నిర్మించాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం మీద. చివరిగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పుట్టినరోజుకి ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. హిందూ సంఘాల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నిన్న మల్లాది విష్ణు గారు మొత్తం మీద ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా మొదటిసారి లేదు ఈ తరహా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా శారదాపీఠం స్వామి ఇలా దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసినప్పుడు వాళ్ళు కూడా ఎలవ్ చేశారు అని మరి చెప్తున్నారు. అది కనుక జరుగుంటే దాన్ని కూడా వెరిఫై చేయాలి. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మేము 100 ఎకరాల భూములు ఏమీ లేదు, 100 ఎకరాలు కాదు, అక్కడ 2 ఎకరాలు ఇచ్చారు, ఇవ్వలేదు, మేమేమో చేయటం లేదు. ఆ స్వామి రాశారో లేదా దాన్ని జస్ట్ ఫార్వర్డ్ చేసామంటున్నారు. ప్రభుత్వం అయితే దీని మీద ఒక స్పందన, ప్రభుత్వ వైఖరిది. మేము శారదాపీఠం స్వామికి సంబంధించి బహుశా నిన్న ఆదివారం కాబట్టి మరి ఎవరో మాట్లాడినట్లేరు. అది అంటే మల్లాది విష్ణు గారు విజయవాడ నుంచి మాట్లాడారు అంటే కొంత వేడి పుట్టినట్టే, ప్రభుత్వం రెస్పాండ్ అయినట్టే. దాని మీద ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరికీ లభించినంత గౌరవ మర్యాదలు శారదాపీఠం స్వామికి లభిస్తున్నాయి అనేది అయితే నిర్వహించాల్సిన. ఎందుకంటే ఇది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన వచ్చి కలవటం, ఇక్కడికి విశాఖ వచ్చి కలవటం అన్నీ జరుగుతున్నాయి. ఆయన దాన్ని పెద్ద ఎత్తున మిస్యూజ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పీఠం నుంచి అయితే ఇంతవరకు రెస్పాన్స్ అయితే ఏమి రాలేదు. దీని మీద అయితే ప్రభుత్వం నుంచి పీఠం దరఖాస్తు చేశారు కాబట్టి ప్రభుత్వమే దీనికి రెస్పాండ్ కావాలి. మేము దాన్ని జస్ట్ ఫార్వర్డ్ చేసామా లేకపోతే ఒక జీవో ఇచ్చి మేము ఖచ్చితంగా దీంట్లో మాదేం తప్పులేదని చెప్పుకోవచ్చు. దాంట్లో అభ్యంతరం ఏం లేదు. వీళ్ళు ఉత్తరం రాయడం తప్పేం లేదు. ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుద్ది? ప్రభుత్వం మేము ఇది మా పాలసీ, ఏ స్వామి రాసినా మేము ఇలాగే ఇస్తామంటే రేపు మిగతా స్వాములు కూడా రాసుకొని మాకు కూడా ఆలయ మర్యాదలు ఇవ్వండి. స్వాములకే పరిమితమా లేకపోతే మిగతా పెద్దలకు ఎవరికైనా వీఐపీలు కూడా ఇస్తారా? రేపు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నా పుట్టినరోజు సందర్భంగా అందరు ఆలయాల వాళ్ళు వచ్చి నాకు పూజ చేయండి అని అడిగితే దానికి ఏమన్నా ఫీజు పెడతారా? ఏమిటి? ఒక పాలసీని అయితే ప్రభుత్వం ప్రకటించాలి. దానికోసం ఇదైతే ఈ తరహా వివాదం చెలరేగడం కొంత ఆందోళన కలిగించే వ్యవహారం.
ప్రజలు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఇదేమిటి ఒక స్వామికి కోసం 23 ఆలయాల్లో పూజలు జరగడం, వాళ్ళంతా ఇక్కడికి రావడం అని. అందులో కరోనా సమయంలో ఇలాంటివి సముచితమా అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనికి ఒక సమాధానం అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు మార్నింగ్ విశ్లేషణ కార్యక్రమం. మళ్ళీ రేపు మార్నింగ్ ప్రత్యేకమైన డిబేట్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.